హాయ్ అండి, బచ్చల కూర చేసేసుకుందాం ఈరోజు. చూడండి, దీనికోసం నేను ఒక కట్ట బచ్చల కూర తీసుకున్నాను. నీట్గా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దీనికోసం ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ఒక 7-8 రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, పోపు పెట్టేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసేసాను. ఈ కూరలో కొంచెం అంత పచ్చెనగపప్పు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. పోపు గింజల్లో ఉండే పచ్చెనగపప్పుని కొంచెం ఎక్కువగా వేసేసుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బచ్చల కూరని వేసేసుకున్నాం. బచ్చల కూర వేసేసి మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకోండి. బచ్చల కూర తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మన హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తింటే మంచిదంటారు కదా. వారానికి కనీసం 2 సార్లైనా బచ్చల కూరని తింటే చాలా మంచిదండి. ఇలా కూర రూపంలో కానీ, పప్పులో వేసేసుకొని కానీ, బచ్చల కూర పులుసులాగా చేసేసుకొని ఎన్నో రకాలుగా తినొచ్చండి బచ్చల కూరని. ఇప్పుడు నేనైతే మామూలుగా కొంచెం ఉల్లిపాయ కోసేసి కూరలాగా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయినా సరే మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, బచ్చల కూర మగ్గిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని వేసేస్తున్నాను. మనం వెల్లుల్లిపాయల్ని కట్ చేసైనా వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచి అయినా వేసేసుకోవచ్చండి. చాలా త్వరగా మగ్గిపోతాయి ఏ ఆకుకూర అయినా సరే. చూడండి, మనం మూత పెట్టేసి మగ్గనిచ్చి మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందాం. చూడండి, మనకి చక్కగా మగ్గిపోయింది కూర మొత్తం కూడా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కూరని. తగినంత కారం వేసేసుకోండి. మనం ఉప్పు వేసినప్పుడు ఆ కూరలో కొంచెం వాటర్ వస్తాయండి. చాలా లేతగా ఉంది కూర కూడా, చాలా బాగుంది. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఉప్పు కారం వేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టేస్తే ఎలా వాటర్ వచ్చేసాయో ఉప్పు కారం వేసిన తర్వాత. ఇప్పుడు ఈ కూరని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, మన కూర రెడీ అయిపోయింది. మీరు కూడా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి బచ్చల కూర ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి నాకు. చూడండి, ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ బచ్చల కూరని మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుందండి.